ఈ సినిమా దివి యాక్షన్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ అయిపోయారు. ఆ సినిమాలో దివి మెయిన్ రోల్ చేసింది. త్వరలో ఆ ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఓకే. అయితే రవి గారి డైరెక్షన్లో నేను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు. అది కూడా నెక్స్ట్. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి రోల్ చేయలేదు మీరు. అవునండి. సో ఈ డైరెక్టర్ ఎలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేశారు? నరేట్ చేస్తున్నాం. అది కాన్సెప్టే అలాంటిదండి. ఈ కాన్సెప్ట్ నేను మా ఫ్యామిలీలో కూడా చూశాను. ఇలా నమ్మే వాళ్ళని చూశాను. ఇలా నమ్మకం పైన ఒక జరిగే కాన్సెప్ట్ కాబట్టి దాంట్లో అదరగొట్టే సీన్స్ షార్ట్స్ పెట్టారు సార్. అవి చేస్తున్నప్పుడే అంటే ఆ సీన్ కాదండి. కరణ్ కుమార్ గారు చాలా భయపడ్డాను సార్ ఫస్ట్. థ్యాంక్ యూ. సో చూస్తే కనుక జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ ఒక్క నిమిషం వినిపించట్లేదు. జనరల్గా ఇలాంటి స్టోరీస్ పవర్ గురించి కానీ లేదు అంటే మనీ గురించి కానీ చేస్తూ ఉంటారు ఇప్పుడు వరకు ఇలాంటి కాన్సెప్ట్స్. సో అలా కాకుండా ఇంకా మీ దానిలో డిఫరెంట్గా ఏమైనా చూపించారా? సేమ్ అదే ఫార్మాట్ ఉంటుందా? అంటే మనుషులందరికీ మనకు కావాల్సిందంటే డబ్బు అండి. డబ్బు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా డబ్బు చాలు అన్న తర్వాత పవర్ కావాలనిపిస్తుంది. ఈ రెండు వచ్చిన తర్వాత ఈ రెండింటిని నిలబెట్టుకోవాలని ఉంటుంది కదా, చూసారా? అక్కడ నిలబెట్టుకోవాలనే తాపత్రయంలోనే ఇప్పుడు మనందరికీ తెలుసు చాలామంది సెలబ్రిటీస్ పూజలు చేయించుకుంటారు. బహిరంగంగా చేయించుకునే వాళ్ళు ఉన్నారు, పూజలు చేసేవాళ్ళు రోల్స్ రాయ్స్లో తిరిగే పూజారులు ఉన్నారు. ఇవన్నీ మీకు అందరికీ తెలిసే కదా. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన మీద మన నమ్మకం లేదా? అంటే మనమే ఆ డబ్బు సంపాదించాం, మనమే ఆ పవర్ని సంపాదించాం, మనమే ఆ ప్లేస్కి వెళ్ళాము. అంటే ఎత్తుపల్లాలు లేకపోతే వెళ్ళిపోవటం నుండి సహజం మనిషి జీవితంలో. ఎవరికి కూడా అలాగా జీవితం వెళ్ళదు కదా. సో ఇందాక నవీన్ గారు చెప్పినట్టు ఒక వీక్ పాయింట్ని ఆ వీక్ పాయింట్లోనో లేకపోతే ఒక లో మూమెంట్లోనే ఉండేటప్పుడు ఆ టైంలో మనల్ని ఎవరినైనా ప్రభావితం చేసినట్టు కనుక మనం మాట్లాడగలిగితే అక్కడ నుండి ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఇది చేస్తే అలా జరుగుతుంది, అది చేస్తే జరుగుతుంది. చాలామంది ఉన్నారు, చాలా రకాల మనుషులు మన ఇండస్ట్రీలోనే చాలామంది ఉన్నారు అలా అనుకుంటే.